సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణు సహస్రనామంలో 29వ శ్లోకం. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసు నైకరూపో బృహద్రూపస్య విశిష్ట ప్రకాశన. ఇది శ్లోకం. దీంట్లో మొట్టమొదటి నామం ఈ శ్లోకంలో సుభుజ. సుభుజ అంటే శోభనాభుజా జగద్రక్షాకరా యస్యేతి సుభుజ. శోభనమును కూర్చేటువంటి అంటే మంగళమును కూర్చేటువంటి అంటే మంచి చేసేటువంటి జగద్రక్షణ కోసం వినియోగించేటువంటి భుజములు కలిగినటువంటి వాడు గనక శ్రేష్టమైన భుజములు కలిగినటువంటి వాడు. భుజములు అంటే మనం చేతులు అనుకోవాలి. భుజములతో భారం మోస్తున్నాడు గనక భుజములు అన్నారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాజతాక్షం రామౌ అని రాముల వారిని స్తోత్రం చేస్తాం. ఆజానుబాహుడు. ఆజానుబాహుడు అంటే మోకాళ్ళ వరకు చేతులు వస్తాయని మామూలుగా చెప్తూ ఉంటాం. కానీ సుభుజ అంటే విశాలమైనటువంటి భుజములు బాహువులు కలిగినటువంటి వాడు. దాని అర్థం ఏంటంటే ఎవరు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి అభయాన్నిచ్చి వాళ్ళకి కష్టములో ఆదుకుంటూ యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదా. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయితే ఆయన ఆ మారుమూల పల్లెకి కూడా అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకొని అక్కడ కావలసింది ఇప్పించేటువంటి వ్యవస్థ కలిగి ఉంటారు. అంతేగాని నేను సెక్రటరీలో ఉన్నాను, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియడం లేదు, నాకు తెలియదు, మీరు వచ్చి చెప్తే కానీ నాకు తెలియదు అన్నారు కదా. ఆ వ్యవస్థ ఉంటుంది. అలాగే స్వామివారికి కూడా ఈ పంచభూతాలు, సూర్యచంద్రులు, నక్షత్ర మండలాలు, అశ్విని దేవతలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఇదంతా ఒక స్ట్రక్చర్ ఏర్పరచుకొని వీళ్ళ ద్వారా అందరికీ అభయమ్మును ఇచ్చు చేయి అని అందుకని అన్నారు అన్నమయ్య గారు. ఎవరికైనా శరణు కోరిన వారికి అభయాన్నిచ్చేటువంటి చేయి కలిగినటువంటి వాడు కనుక సుభుజ. అలాగే ధర్మము తప్పితే ఆ భుజములతోనే దండిస్తాడు. దండకారణ్యంలో మునులందరికీ అభయాన్నిచ్చాడు, మాటిచ్చాడు గనక రాక్షస సంహారం చేసి 14,000 మంది ఖరదూషణాదుల సైన్యాన్ని ఒక్కడే హతమార్చి వారికి ఆనందాన్ని చేకూర్చారు. అహల్యకు శాప విమోచనం కలిగించారు. విభీషణుడిని శరణాగతి చేసినటువంటి విభీషణుడికి రాజ్యాన్ని ఇప్పించారు. సుగ్రీవుడికి అదే పరిస్థితి. కాబట్టి ఆయన చేతులు, భుజములు ఇవన్నీ చేతులు చేసిన పనులే కదా. యుద్ధాలు చేయాలంటే చేతులతో భుజాలతోనే చేయాలి. ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి ధర్మము కోసము ఆ భుజబలాన్ని వినియోగించి ధర్మమును స్థాపన చేస్తారు గనుక సుభుజాహ. అనేక బాహూదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం అంటారు అర్జునుడు. ఆయనకి అనేకమైనటువంటి బాహువులు, అందరి చేతులు ఆయనవే కదండి. కాబట్టి ఆ అనేకమైనటువంటి బాహువులతో జగద్రక్షణ చేస్తున్నారు, జగత్తును పాలిస్తూ ఉన్నారు, పరిపాలన చేస్తూ ఉన్నారు గనక సుభుజ. తర్వాత దుర్ధర. పృథివ్యాదీన్యపి లోకధారకాణి అన్యై ధారయితుం అశక్యాని ధారయన్. అంటే
ఈ సమస్త విశ్వమును ధరించి ఉన్నాడు. ఇతరులు ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని ఆయన మాత్రమే చేయగలిగినటువంటి పని ఆయనే ధరించి ఉన్నారు కనుక శివధనుర్భంగం ఎవరు చేయగలిగారు? ఎవరు చేయలేకపోయారు. ఆయన వల్లే సాధ్యం. అలాగే పరశురాముడి దగ్గర నుంచి ఆ విష్ణుధనస్సుని పట్టుకొని ఆయన యొక్క తేజస్సు మొత్తం తీసేసుకోగలగడం ఆయన వల్లే సాధ్యం. ఎవరూ ధరించలేరు అది. అలాగే దండకారణ్యంలో రాక్షస సంహారం, కరదూషణాలతో యుద్ధంలో 14,000 మందిని, రావణ కుంభకర్ణాది రాక్షసులందరినీ సంహరించటం, ఇవన్నీ సామాన్యులు చేసేటువంటి పని కాదు. కృష్ణ పరమాత్మ అవతారంలో చూస్తే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం, తృణావర్తుల సంహారం చేయడం, ఇలాగా కంసవధ చేయడం, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచిస్తే సామాన్యులకు సాధ్యము కానటువంటివి, అనితర సాధ్యము అంటుంటాం. ఆయన వల్లే సాధ్యం. ఆయనే భరించగలరు, ఆయనే ధరించగలరు. కాబట్టి దుర్ధర, ఇతరులు ఎవరూ చేయలేనటువంటి పనిని ఆయన చేస్తూ ఉంటారు. యోగ సాధనలో ఉన్నటువంటి వారికి ఆ భక్తుల హృదయాలలో ఆయన ప్రవేశించి ఆయనే భక్తులందరినీ తరింపజేసేది కూడా ఆయనే. కాబట్టి అది ఆయనకే సాధ్యం, ఇంకెవ్వరితో. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అన్నది అందుకు. వేరే ఆలోచన ఏదీ లేకుండా కేవలం పరమాత్మయందే మనస్సు లగ్నం చేసి యోగులు ఉంటారు కనుక వాళ్ళని ఆయన ధరిస్తారు, వాళ్ళని ఆయన భరిస్తారు. ఈ వేదములు కూడా నారాయణ స్వరూపములే కాబట్టి అవి కూడా ఆయనే భరిస్తున్నారు కనుక దుర్ధర, ఇతరుల వల్ల సాధ్యం కానటువంటిది. తర్వాత నామము వాగ్మి. యతో నిసృత బ్రహ్మమయీ వాక్ తస్మాత్ వాగ్మి అన్నారు. అంటే బ్రహ్మమయమైనటువంటి వాక్కులు కలిగినటువంటి వాడు, అంటే చక్కని వాక్కులు కలిగినటువంటి వాడు అని మనం మామూలుగా చెప్పుకోవచ్చు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి అని రామాయణంలో బాలకాండలో ఒక శ్లోకం వస్తుంది. వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తిని వర్ణిస్తూ చెప్తారు. ఏమిటి వాగ్మి అంటే? స్మితభాషి. రాముడి యొక్క లక్షణాలు చెప్పారు దాంట్లో. అంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారట, నవ్వుతూనే పలకరిస్తారట ఎవరినైనా సరే. పూర్వభాషి, ఆయనే ముందు మాట్లాడతారట. ఎవరిని చూసినా సరే ముందు ఆయనే పలకరిస్తారు. స్మితభాషి, పూర్వభాషి, మధురభాషి, మధురంగానే మాట్లాడతారు తప్ప ఈ లక్షణాలలో ఒక్కటి మనం నేర్చుకున్నా మనకి చాలా విశేషంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిపోతుంది. కాబట్టి విష్ణు సహస్రనామంలో పర్సనాలిటీ డెవలప్మెంట్కి కావలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి, అందులో పొందుపరిచారు. మనం వేరే ఏ కోర్సు చేయక్కర్లేదు. విష్ణు సహస్రనామం యొక్క అర్థాలు తెలుసుకుంటే, ఆ విధంగా మనం ఆచరణలోకి దాన్ని మరల్చుకుంటే మనకి అది అవకాశం ఉంటుంది. కృష్ణకర్ణామృతమని అంటే రాముడు కృష్ణుడు, రామావతారం కృష్ణావతారం, రామావతారం కృష్ణావతారం ఎందుకు మనం చూసుకుంటున్నాము అంటే, రాముడిలాగా నడువు, కృష్ణుడు చెప్పింది చెయ్యి. రామావతారం మనకు ఎందుకు వచ్చింది అంటే ఆయనలాగా ఉండాలి. కృష్ణావతారం ఎందుకు వచ్చిందంటే ఆయన చెప్పింది చేయాలి. కాబట్టి ఈ రాముడిది కృష్ణుడిది మనం చూసుకుంటే కృష్ణకర్ణామృతం అని వల్లభాచార్యులని మహానుభావులు. అధరం మధురం వదనం మధురం అని మధురాష్టకం అని ఒకటి చేశారు. వచనం మధురం హసితం మధురం గమనం మధురం అని ఆయన యొక్క పలుకులు మధురమైనటువంటివి, వాక్కులు, కృష్ణ పరమాత్మ పలుకులు మధురమైనటువంటివి అని. వామనావతారంలో బలిచక్రవర్తి స్వామిని మీరెవరు అని అడుగుతారు. అడిగితే ఆయన బ్రహ్మమయమైనటువంటి వాక్కులు చెప్తారు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు
ఎక్కడుంటాను, మీరెవరు, ఎక్కడుంటారు అని అడుగుతారు ఆయన దానం ఇచ్చే ముందు ఆ వామనుణ్ణి చూసి. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, నొకచోట నుండనేర్తు. ఒక దగ్గర ఉండను నేను, ఇది నా ప్లేస్ అని నేను చెప్పలేను, ఇది నా నివాస స్థానం అని చెప్పలేను. ఎందుకంటే ఇందుగలడందు లేడని సందేహం వలదు. ఎందెందు వెతకు చూసిన అందందేగలడు. ఇక్కడ ఉంటాను, ఇక్కడ ఉండను అని ఎట్లా చెప్తారు ఆయన? చెప్పలేరు కదా. కాబట్టి ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒకచోటనే ఉండక నేనుండనేర్తు. ఎవ్వని వాడనని చేమని పలుకుదు. నేను ఎవరి తాలూకు అని చెప్పను. నాగెంత వాడనై నడువనేర్తు. నాకు నేనుగా పెడుతూ ఉంటాను. నే నడవడి అని ఎట్లు ఒక్కాణింతు, పూని ముప్పోకల పోవనేర్తు. ఇటువైపు వెళ్తాను, అటువైపు వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను నాకే తెలియదు, బ్రహ్మచారిని కాబట్టి తిరుగుతూ ఉంటాను. అది నేర్తు నిధి నేర్తునని ఏల చెప్పంగా, నేర్పులన్నీ నేననేర్తు. నాకు ఆ విద్య వచ్చు, ఈ విద్య వచ్చు, యజుర్వేదం పూర్తి చేశాను, ఋగ్వేదం నేర్చుకుంటున్నాను, సామవేదం అని అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే విద్యలన్నీ ఆయనవే. కాబట్టి సమస్త విద్యలకు అధిపతి కాబట్టి ఇది నేర్చుకుంటానని చెప్పడానికి లేదు. నురులుగారు నాకు, నురులకు నేనవులు. నాకు ఒకరు లేరు, నేను వాళ్ళందరికీ అవుతాను. ఒంటివాడ చుట్టం ఒకడు లేడు, నేను ఒక్కడనే, నాకు చుట్టం ఎవరూ లేరు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని సినిమా పాట ఒకటి ఉందండి. కొన్ని పాటలండి అద్భుతంగా రాస్తారు సినిమాల్లో కూడా. వాటిని మనం పట్టుకోగలిగితే మనకి విశేషమైనటువంటి సందేశం ఉంటుంది దాంట్లో. జీవితానికి సంబంధించి కావచ్చు, ఆధ్యాత్మికతకు సంబంధించినది కావచ్చు, దైవానికి సంబంధించినటువంటిది కావచ్చు. తత్వాన్ని మొత్తం జోడించి రాశారు ఆ పాటలో. కాబట్టి పరమాత్మ చెప్పినటువంటి మాట అంటే బ్రహ్మమయమైనటువంటి పలుకులు ఎలా ఉంటాయో ఉదాహరణకు చూపించారు భాగవతంలో మనకి ఈ విషయం. కాబట్టి విష్ణువు యొక్క అవతారంలో వాక్కులు ఎప్పుడు కూడా యుక్తిగానే ఉంటాయి, సత్యముగానే ఉంటాయి, ప్రియంగానే ఉంటాయి, మధురంగానే ఉంటాయి, హితముతో కూడినటువంటివే అయి ఉంటాయి. హితభాషిత్వము, మితభాషిత్వము, ప్రియభాషిత్వము, ఈ మూడు మన అలవాటు చేసుకోమని చెప్తారు. అందుకే సరే. తర్వాత నామం మహేంద్ర. మహాంశాశ్చ వింద్రశ్చేతి మహేంద్ర, ఈశ్వరాణమపి ఈశ్వర. శంకర భాష్యం చెప్పేసింది. మహా ప్లస్ ఇంద్ర ఈజ్ ఈక్వల్ టు మహేంద్ర. ప్రభువులకు ప్రభువు, దేవతలకు దేవతలు. ఈ ద్వాదశాదిత్యులు, ఏకాదశరుద్రులు, అష్టవసువులు, అశ్విని దేవతలు, నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, సప్త ఋషులు, ఇలా మొదలగు వారందరికీ కూడా, దేవతలందరికీ కూడా ఈయన దేవాదిదేవుడు అన్నారు అందుకని. కాబట్టి మహేంద్ర. మహేంద్ర అంటే మహా ఐశ్వర్యం కలిగినటువంటి వాడు అని అర్థం. తరగని సంపద కలిగినటువంటి వాడు కనుక మహేంద్ర అన్నారు. అలాగే ఇంద్ర శబ్దానికి తేజస్సు అని కూడా అర్థం. ఇంద్రధనస్సు అంటూ ఉంటాం మనం. ఇంద్రధనస్సులా కనిపిస్తోంది, ఒక విశేషమైనటువంటి వెలుగు, ఒక కాంతి రంగురంగుల్లో కనిపిస్తుంటే దాన్ని ఇంద్రధనస్సు అంటున్నాం. ఇంద్ర శబ్దానికి తేజస్సు అని కూడా అర్థం చెప్పారు. అందుకని విశ్వమంతా ప్రకాశించేటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు కనుక మహేంద్ర. మహత్తుతో, మహత్యంతో ఆయన విశ్వమంతా ప్రకాశిస్తూ ఉంటాడు కనుక మహేంద్ర. మహేంద్రో ధనదః కాలో యమస్యోమో అపాంపతి పితరో వసవస్సాద్భ్యో అశ్వినో మరుతో మనుహు అని మనం ఆదిత్య హృదయం చేస్తాం. కాబట్టి సూర్యుడు కూడా ఇంద్రుడే. ఆయనకి తేజస్సు ఇచ్చింది ఈయన కాబట్టి ఈయన మహేంద్ర. హవిస్సులు అందుకునేటువంటి దేవతలు అంటే యజ్ఞయాగాది క్రతువుల్లో హవిస్సులు అందుకునేటువంటి దేవతలు కొన్ని చెప్పారు. అగ్ని, చంద్ర, సూర్య, సరస్వతి, పూష, బృహస్పతి, మిత్ర, వరుణ, త్వష్ట అంటే విశ్వకర్మ, ధాత, ఇలాగా అశ్విని దేవతలు, వాయువులు, భూమి, వీరందరికీ కూడా
వీరంతా దేవతలే, కానీ వీరందరికీ దేవతలకు దేవుడు కాబట్టి మహేంద్ర. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే, సోమశ్చమ ఇంద్రశ్చమే, సవితాచమ ఇంద్రశ్చమే అని చమకానువాకం పెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మహేంద్ర స్వరూపమైనటువంటి పరమాత్మ దేవదేవుడు, మహా ఐశ్వర్యం కలిగినటువంటి వాడు కాబట్టి మహేంద్ర. తర్వాత వసుధ. వసు అంటే సంపద, దా అంటే ఇచ్చేవాడు కాబట్టి వసుధనం దదాతీతి వసుధ. అన్నాదో వసుదాన. అన్నము, ధనము, జ్ఞానము, బలము, తేజస్సు, ఓజస్సు, సహనము, ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి అని అడుగుతూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఆయన నుంచే వచ్చేవి కనుక ఆ సంపదలన్నీ ఆయన ఇచ్చేవాడే కాబట్టి వసుధ అన్నారు. అన్నాదో వసుధ అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది. అంటే అన్నము ఇచ్చేటువంటి వాడు ఆయన. ఎలా ఇస్తున్నాడు? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అన్నాడు. అంటే ఈ సమస్త జీవకోటికి కావలసినటువంటి అన్నము వర్షము వల్ల కలుగుతుందయ్యా. కాబట్టి ఆ వర్షాలు కురిపించేటువంటి దేవతలకు మీరు యజ్ఞాలు చేసి దాని ద్వారా హవిర్భాగాలు దేవతలకు అందించండి. వాళ్ళు ఆ హవిర్భాగాలు తీసుకొని ప్రత్యుపకారంగా మీకు వర్షాలు కురిపిస్తారు. దాని ద్వారా భూమి మీద అన్నం పండుతుంది. ఇది సమస్త జీవకోటికి అందుతుంది. ఈ సైకిల్ ఏర్పరిచారు ఆయన. మనం యజ్ఞాలు మానేసామనుకోండి, దేవతలకు ఆహారం ఉండదు. చాలామంది ఏదో అనుకుంటారండి, నిజానికి మానవ జన్మే చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ, దేవతల కంటే కూడా విశేషమైనటువంటి జన్మ. ఎందుకంటే మనకి వంకాయ కూర చేసుకోవాలంటే శుభ్రంగా మార్కెట్కి వెళ్ళి వంకాయలు తెచ్చుకొని వండుకొని తినచ్చు చక్కగా. దేవతలకు అవకాశం లేదు, మనం పెడితేనే తినాలి. స్వర్గం 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 అంటుంటారు. నిజానికి స్వర్గం భూతల స్వర్గం, భూమి అందే స్వర్గం ఉన్నది, ఇక్కడే ఉంది స్వర్గం. నువ్వు దాన్ని ఎలా చూస్తావు అనే దాని మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి దేవానామాజ్యం ఆహారం అన్నది వేదం. దేవతలకు మనం ఇచ్చేటువంటి ఆజ్యమే ఆహారం. ఆజ్యం ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. యజ్ఞం చేసి ఆజ్యం ఇవ్వాలి. అది ఇవ్వకపోతే వాళ్ళు వర్షాలు కురిపించరు. వాళ్ళు వర్షాలు కురిపించకపోతే ఆహారం ఉండదు. కాబట్టి అన్నాదో వసుధ అన్నది బృహదారణ్యకోపనిషత్తు. అందుకని ఈశోపనిషత్తు అని ఇంకొకటి ఉన్నది. అదేమన్నది? ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం యత్ జగత్ తేన చక్తేన భుంజీదా మాగృధా కశ్యచిత్ ధనం. అంటే ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ స్వరూపం. అది మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఆయనే విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు. కాబట్టి ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగద్యాం జగత్, ఏదైతే జగత్తు కనిపిస్తోందో ఆ జగత్ అంతా కూడా ఈశావాస్యం, ఈశ్వరుడు ఉన్నటువంటి ప్రదేశము. తేన త్యక్తేన భుంజీదా అంటే త్యాగబుద్ధితో అనుభవించు. ఈ జగత్తులో ఏది దొరికినా నీకు త్యాగబుద్ధితో అనుభవించు అన్నారు. అంటే నకర్మణా న ప్రజయా ధనే న త్యాగే నేకే అమృతత్వమానసు అంటుంది. అమృతత్వం లభించాలి అంటే మరణం లేకుండా ఉండడం అమృతత్వం అంటే. మరణం లేకుండా ఉండడము అంటే ముక్తి లభించడం, మోక్షం రావడం, మళ్ళీ జన్మ రాకుండా ఉండడం. జన్మ వచ్చిందంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కాబట్టి జన్మ రాకుండా ఉండాలి అంటే మరణం లేకుండా ఉండాలి. మరణం లేకుండా ఉండాలి అంటే అమృతత్వం రావాలి. అమృతత్వం ఎలా వస్తుంది అంటే నా కర్మణ, కర్మలతో రాదు. నా ప్రజయ, నీకున్నటువంటి సంతానం కానీ నీకున్నటువంటి పరివారం కానీ వాళ్ళతో రాదు. ధనేనా, నీ దగ్గర ఉన్నటువంటి సంపదతో రాదు, డబ్బుతో రాదు. అదేంటండి, దానం ఇస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల మళ్ళీ భోగానికి మళ్ళీ శరీరం వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది. త్యాగే నేకే అమృతత్వమానసు. అందుకని త్యాగబుద్ధితో అనుభవించు అంటుంది. ఆయన ఇచ్చే సంపదలన్నీ కూడా భగవంతుడు ఇచ్చే సంపదల్ని, అంటే ఇన్ అదర్ వర్డ్స్
అటాచ్మెంట్ ఉండకూడదు, డిటాచ్మెంట్తో ఉండు. అటాచ్మెంట్ ప్రమాదం. అటాచ్మెంట్ మనస్సును పాడు చేస్తుంది. అటాచ్మెంట్ మనస్సును పాడు చేసి నిన్న తిన్నాం కదా, ఆ జిలేబీ బాగుంది కదా, మళ్ళీ ఇవాళ కూడా తింటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది మనస్సుకి. మళ్ళీ ఇవాళ కూడా తింటే షుగర్ ఉంది కదా అనేటువంటి బుద్ధి పనిచేయాలి అక్కడ. అది పనిచేయాలి అంటే డిటాచ్ చేసేయాలి. నిన్న తిన్నావు, ఓకే, నేను ఏదో ఫంక్షన్ అయింది, నిన్న తిన్నావు, అయిపోయింది, ఇవాళ తినకు. ఆ డిటాచ్మెంట్తో ఉండాలి. త్యాగబుద్ధితో ఉండమన్నారు.